అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలో రంపచోడవరం పీఓ స్మరణ్ రాజు పర్యటించారు. మొంత తుఫాన్పై దేవీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొంత తుఫాన్కు రంపచోడవరం డివిజన్ అన్ని ప్రాంతాల్లోని పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు. తుఫాన్ తగ్గే వరకు ఎవరూ బయటకు రావద్దని, అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైందని, టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రజలందరూ తగిన జాగ్రత్త వహించి గృహాల్లోనే ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా దేవీపట్నం మండలంలో వరద తాకిడికి గురయ్యే కాల్వల్ని పరిశీలించడం జరిగింది. ఇందుకూరు, పజులాబాద్ గ్రామం, లోతుపాలెం, ఇందుకూరుపేట కాల్వల్ని పరిశీలించడం జరిగింది. ప్రాజెక్టు అధికారి వెంట తహసీల్దార్ కె సత్యనారాయణ, ఎంపీడీఓ ఎస్ సల్మాన్ రాజ్, ఎస్ఐ కె షరీఫ్, విఆర్ఓ ఉదయకాంత్, ఇతర రెవెన్యూ పోలీస్ సిబ్బంది ఉన్నారు. నమస్కారం. మనకు తెలిసినట్టు ఇవాళ సాయంత్రం నుంచి సుమారు రాత్రి నుంచి మధ్యరాత్రి కాలంలో సైక్లోన్ మొంత అనేది కాకినాడ తీర ప్రాంతంలో ల్యాండ్ ఫాల్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి తగ్గట్టు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇవాళ రాత్రి నుంచి నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం చూస్తున్నట్లయితే నిన్న సాయంత్రం నుంచి అక్కడక్కడ చిన్న చిన్న జల్లులు కానీ వానలు కానీ కొన్ని ప్లేసెస్లో కురుస్తూనే ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారం మనం అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగింది. రెవెన్యూ సిబ్బంది, సచివాలయం సిబ్బంది మరియు పోలీస్ శాఖ నుంచి ఏవైతే కొన్ని వల్నరబుల్ పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఐడెంటిఫై చేసిన ప్లేసెస్లో ఈ రెవెన్యూ నుంచి ఒకరిని, సచివాలయం సిబ్బందిని ఒకరిని అండ్ పోలీస్ శాఖ నుంచి ఒకరిని ప్రతి ట్యాంక్ దగ్గర, ఇప్పుడైతే మనం కొన్ని ట్యాంకులు అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అక్కడక్కడ ఎవరైతే వల్నరబుల్ కానీ జస్ట్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందో అని అనిపించినవి అక్కడ సీరియస్ లొకేషన్స్ అన్నిటి దగ్గర వీఆర్ఓల్ని, సచివాలయ సిబ్బందిని, పోలీస్ని ఖచ్చితంగా అక్కడ 3 షిఫ్ట్స్ బేసిస్ మీద వేసుకొని వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే అక్కడ ఒకవేళ